లేదు. ఎవరైతే ఆరోగ్యం కొరకు ఆలోచన చేస్తారో వాళ్ళే సంతోషంగా ఉంటారు. శాస్త్రంలో చెప్పింది ఏం చెప్పింది? ఒకసారి తిన్నవాడు యోగి అట. ఒక్కసారి తిన్నవాడు యోగి, 2 సార్లు తిన్నవాడు భోగి, 3 సార్లు తిన్నవాడు రోగి. ఎక్కువ తినడంలో మనకి ఏదో వస్తుంది అని అనుకోకూడదు. ఎక్కువ తినడంలో వల్ల కూడా మనం రోగాల బారిన పడతాం. మితాహారే ఆరోగ్యవంతుడు. మితంగా తిన్నవాడే ఆరోగ్యవంతుడు. ఎంత తిన్నామో అంత పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. బాగా బలం ఉన్న వాళ్ళు దవాఖానకి వెళ్తారు. 11% రక్తం ఉండాలంటే వాళ్ళకి ఎంత ఉంటుందో తెలుసా? 4%, 5% ఉంటుంది. దొడ్డుగా ఉన్నంత వలన బలంగా ఉన్నట్టు అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం అన్ని పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన పనులు మనం చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి